Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Olga Videos. సో మీకు విలన్ క్యారెక్టర్ అంటే ఇష్టం అని చెప్పారు. ఇంకా ఇప్పుడున్న ప్రెసెంట్ హీరోలలో ఎవరి ఇష్టం? అలా చెప్పలేను. సిద్ధు గారితో సినిమా చేశారు కదా, ఇప్పుడు present తనతో అయితే జర్నీ ఎలా ఉండేది సిద్ధు ఆ సినిమాలో? బానే ఉంది. అంటే సార్తో మేము మాట్లాడము. ఒక్కసారి హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాను. ఓకే సార్తో అయితే ఏం మాట్లాడలేదు నేను. కానీ బానే ఉంటారు, కూల్ గా కూర్చొని ఓకే. చక్కగా స్మైలీ ఫేస్ తో బాగుంటారు. సో మీరు దాదాపు ఒక 10 మూవీస్ వరకు చేసుకుంటూ వచ్చారు. డైరెక్టర్స్ తో మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించిందా? ఏమైనా ఇబ్బంది పెట్టారా? అసలు ఎవరేమి అసలు అంటే ఎటువంటి like- ప్రాబ్లమ్స్ రాలా మూవీస్ లో. ఓకే. నార్మల్ గా కాస్టింగ్ కౌచ్ గురించి మీరు ఇండస్ట్రీలో లేనప్పుడు, మీకు తెలియనప్పుడు ఇవన్నీ మీరు వింటుండే వాళ్ళు, మీరు వెళ్ళిపోయాక మీరు ఏమైనా ఫేస్ చేశారా? నేను మూవీస్ లో అయితే నన్ను ఇంతవరకు ఎప్పుడు ఎవరు ఏం అడగలేదు. కానీ ఒక సీరియల్ వాళ్ళు అన్నారు, మాకేంటి నీకు సీరియల్ ఛాన్స్ ఇస్తే అని అన్నారు. డైరెక్టరేనా లేకపోతే ఆహా, ఈ మధ్యలో ఉంటారు కదా తోకలు. నిజానికి డైరెక్టర్స్ ఎవరు మాట్లాడరండి. సీరియల్ గానీ మూవీస్ గానీ డైరెక్టర్స్ ఎవరు అలా మాట్లాడరు. ఆ మూవీస్ లో అయితే ఈ రోజుకి ఎవరు అలా తప్పుగా మాట్లాడింది లేదు. సీరియల్ లో మాత్రం అన్నారు మాకేంటి అని. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు మాకేంటి అంటే. ఎందుకంటే చాలా మంది కమిషన్ అడుగుతుంటారు. నేను అది ఆలోచిస్తున్నాను. మాకేంటంటే ఏముంది సార్, నాకు ఇచ్చే దాంట్లో ఒక 2000 ఎంత మీరు పట్టుకోండి అన్నారు. అది కాదమ్మా అన్నారు. ఇంకేంటి సార్ అంటే మీకు తెలుసు కదా ఇండస్ట్రీలో అన్నారు. అప్పుడు బలి పెరిగింది. ఎంత పెద్దాన్నే కదా. సార్ నాకు వద్దు సార్, కావాలంటే నాకు వచ్చే దాంట్లో హాఫ్ అమౌంట్ తీసుకొని నాకు ఆఫ్ ఇవ్వండి, లేదంటే నాకు అవసరం లేదు సార్, నా యూట్యూబ్ ఛానల్ ఉంది నేను చేసుకుంటాను అని చెప్పి. నాకు ఇది ఒక పొగరు అనుకోవచ్చేమో, అదే ఇది ప్లస్ కదా ఇది మీకు ప్లస్ ఉండడం అవ్వడం వల్ల వల్ల నేను వాళ్ళతో అలా పొగరుగా మాట్లాడేస్తున్నారు. అని ఇది ఇవ్వకపోతే నేను యూట్యూబ్ చేసుకుంటాను సార్, నీ కాడ పొద్దులసం వచ్చేసి మహా అయితే ఒక 5,000 ఇస్తావు 6,000 ఇస్తావు, పొద్దున్న రావాలి రాత్రికి వెళ్ళాలి. నేను అదే నా యూట్యూబ్ మీద పెట్టుకుంటే నాకు ఆడ వస్తాయి. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చాను, మీకు ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే లేదని వేస్తాను. ఆ ఒక్కళ్ళే అది కూడా అడిగింది. అలా అనేసి లేచిపోయి వచ్చేసారు. నేను వచ్చేసాను. మళ్ళీ ఏమైనా ఫోన్ చేసి సారీ అమ్మా అసలు ఏమనలేదు. ఓకే. ఇంత రిలేజేషన్ ఎక్కడైతుంది అంతే ఈమె కాకపోతే ఇంకొకళ్ళు అనుకుంటారు. నా ప్లేస్ లో ఏరేమని పెట్టారు, ఆల్రెడీ పెట్టేశారు. ఓకే వాళ్ళు ఓకే అంటే పెట్టారు. ఓకే నేను లైట్ తీసుకున్నాను. నాకు అసలు మీరు ఇచ్చినా నాకు వద్దన్నది. ఇంకా ఎందుకంటే అది జనాలు అనుకోవచ్చు పొగరు అని. అది పొగరు కావచ్చు ఏదైనా కావచ్చు, నాకు నచ్చలేదు. నాకు యూట్యూబ్ ఉంది, నాకు బతుకు తెరువు ఇక్కడ ఉంది, నేను ఇది చేసుకుంటాను. నాకు ఆ రూట్లో వెళ్ళాల్సిన అవసరం ఏంటి అసలు? ఆఫ్ కోర్స్. సో ఇలా అని అన్నారా ఎప్పుడైనా మీ రిలేటివ్స్ లో గానీ, ఇలా లేనిపోని చెప్పడం, బయట కల్పించి చెప్పడం? అరే అట్లాంటివి ఎక్కడ మాట్లాడలేదు. ఓకే. ఆ రిలేటివ్స్ లో ఇలాంటి అయితే పాపం ప్రస్తుతానికి అలాంటివి రాలేదు. ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి అయితే ఇంతవరకు ఎవరు ఏం మాట్లాడలేదు. సో పావని ఇప్పుడు బిగ్ బాస్ 9 సీజన్ కూడా స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ లో మీకు ట్రై చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? అసలు బిగ్ బాస్ చూస్తారా? దాని గురించి ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడే ట్రై చేసింది. అవునా? అంటే నా దృష్టిలో కొంతమంది, నేను అందరినీ అనట్లేదు కానీ కొంతమంది బిగ్ బాస్ కి వెళ్ళే వాళ్ళు గొర్రెల్లా ఉన్నారు. అంటే ఇప్పుడు వెళ్ళే కంటెస్టెంట్స్ ఓకే వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ కొంతమంది ఎవరైనా సరే బిగ్ బాస్ అనే దానికి చెప్తుంది. సెట్ అవ్వలేదు కొద్దిగా. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చి రండి అంటే నా ఆబ్వియస్లీ వెళ్తాను, వెళ్ళనని కాదు. బట్ ఎలా మాట్లాడతారంటే వాళ్ళకి ఆల్రెడీ ఫేమ్ ఉంటుంది, ఆల్రెడీ మంచి పొజిషన్ లో ఉంటారు. ఆ బిగ్ బాస్ కి వెళ్ళి గొర్రెలే బయటకు వస్తున్నారు. అది నాకు అస్సలు నచ్చట్లేదు అలాంటివి చూస్తే. మేబీ బిగ్ బాస్ ఫేడ్ అవుట్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళి ఉన్న ఫేమ్, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫేమస్ అవుతున్నారంటే అవ్వట్లేదు, ఉన్నది కూడా పోతుంది. ఇన్ఫాక్ట్ బిగ్ బాస్ కి పోయి ఉన్న ఫేమ్ ని పోగొట్టుకుని వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ బిగ్ బాస్ కి వెళ్ళి నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నా అని చెప్పుకునే వాళ్ళే, చెప్పుకునే అంత స్థాయికి ఎదిగిన వాళ్ళు లేదు. సో ఇప్పుడు మీకు బిగ్ బాస్ అంటే నచ్చదు అలా అని చెప్పి ఛాన్స్ వస్తే వదులుకోను. ఛాన్స్ వస్తే గట్టి ఫైట్ చేస్తారా? ఆబ్వియస్లీ నేను బిగ్ బాస్ కి వెళ్తే ఖచ్చితంగా విన్ అయ్యే రావాలి, అలా ఉంటేనే వెళ్ళాలి అని మైండ్ సెట్ లో ఉన్నా. ఈ ఉన్న పేర్లు చెడగొట్టుకొని రాకుండా ట్రై చేస్తావా మరి వెళ్ళడానికి? అయ్యా ట్రై చేస్తున్నాను. వస్తే ఓకే, రాలేకపోతే ఇంకా ఓకే. ఇప్పుడు మమ్మీకి వస్తే అంటే ట్రై చేసింది నా కోసమే. ఏది ట్రై చేసినా మమ్మీ కోసమే. ట్రై చేసినా నేను వెళ్ళను, నువ్వే చేస్తాను. బికాజ్ అక్కడ ఈ గేమ్స్ అవి కండక్ట్ చేస్తారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, అవన్నీ నా వల్ల కాదు. అట్లీస్ట్ కొంచెం బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే ఓకే. నాకు మెయిన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళడానికి వెళ్తాను. అక్కడ వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడలేదు. నాకున్న మైనస్ అదొక్కటే. ఎన్ని విషయాల్లో డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉన్నా
చదువు లేదు అన్న ఒక దాంతో Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వే అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.